హలో ఫ్రెండ్స్, ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ నుండి రామ్ మచ్చా మచ్చా సాంగ్ చూడడం జరిగింది. అండ్ సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ వాజ్ సూపర్గా ఉంది. సాంగ్స్లో డ్యాన్స్ స్టెప్స్ కానీ చాలా గ్రాండియర్గా, సో కలర్ఫుల్గా, కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగా అనిపించింది. లిరిక్స్ ముఖ్యంగా చెప్పాలంటే లిరిక్స్ కానీ ఓకే సూపర్గా అనిపించింది. అండ్ స్టార్టింగ్ ఈ సాంగ్లో హీరో రామ్ చరణ్ హెలికాప్టర్ ద్వారా ఎంట్రీ అవుతాడు. స్టార్టింగ్లో స్లో మ్యూజిక్ ఉంటుంది 40 సెకండ్స్ వరకు. ఎప్పుడైతే 40 సెకండ్స్ నుండి ట్యూన్ లైక్ ఒక మాస్ మ్యూజిక్ లాగా చేంజ్ అవుతుంది టోటల్గా. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పే కంటే ముందు సరిగమ యూట్యూబ్ ఛానల్లో సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్ అని చెప్పి ఒక వీడియోస్ పెట్టారు. ఇంతకుముందు డైరెక్టర్ శంకర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో పెట్టారు ఒక 3 days బ్యాక్. దాంట్లో ఈ సాంగ్ అనేది మూవీలో హీరో ఎంట్రీ సాంగ్ ఉంటుంది. అంటే ఒక జాబ్ చేసి ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి సడన్లీ ఇండియాకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈ సాంగ్ ఉంటుంది. అండ్ రీసెంట్గా దిల్ రాజు అండ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పారు. అండ్ ఈ సాంగ్లో నార్మల్గా బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళని వాడారు. లైక్ గుసాడి అనేది ఆంధ్రప్రదేశ్ నుండి, కమ్ముకోయ అనేది కల్చర్ ఆంధ్రప్రదేశ్ నుండి, తప్పిడి అడుగులు ఆంధ్రప్రదేశ్ నుండి, అండ్ రానప్ప అనేది ఒడిస్సా నుండి, గుమ్రా అనేది ఒడిస్సా నుండి, హలాకి కర్ణాటక, గురువార అనేది కర్ణాటక నుండి, పైక్ అనేది ఒడిస్సా నుండి, చువా అనేది వెస్ట్ బెంగాల్. ఇట్లా డిఫరెంట్ కల్చర్ని ఈ సాంగ్లో వాడారు బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్స్గా. అండ్ అది ఈ మేకింగ్ సాంగ్లో కూడా చూపించారు సమ్ సాంగ్ మధ్యలో. అండ్ సాంగ్ మాత్రమే చాలా గ్రాండియర్గా, సో కలర్ఫుల్గా ఉంది. అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా చేశారు ఈ సాంగ్ కోసం తమన్ కానీ, రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ. అండ్ గణేష్ ఆచార్య గురించి చెప్పాలంటే ఆయన తెలిసిందే, ఆయన సాంగ్స్ కొరియోగ్రఫీ ఎంత సూపర్ లెవెల్లో ఉంటుంది, మనం ఇంతకుముందు చూసాం. సో సింగర్ వచ్చేసి నకాష్ అజీజ్ పాడారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలిసిన తమన్ గురించి ఎంత ఫెంటాస్టిక్గా ఇస్తారో. అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అండ్ సో మచ్ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించింది సాంగ్లో. అండ్ ఒక ఫన్నీ పార్ట్ ఏంటంటే, అంటే ఫ్యాన్స్కి ఒక ఐ ఫిష్ లాగా ఏంటంటే, ఈ సాంగ్లో చిరంజీవి కటౌట్ని కూడా వాడారు, వాల్తేరు వీరియా పోస్టర్ని వాడారు. తర్వాత వీనస్ స్టెప్ కూడా గణేష్ ఆచార్య డిజైన్ చేశారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఆ స్టెప్ అండ్ చిరంజీవి పోస్టర్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ బద్దలవుతుంది ఆ టైం మాత్రం, దట్ ఫర్ షూర్. అండ్ ఈ సాంగ్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ అండ్ అమృత్సర్లో షూట్ చేశారని దిల్ రాజు గారు ఆ వీడియోలో చెప్పారు. అండ్ మూవీ రిలీజ్ గురించి చెప్తూ ఈ క్రిస్మస్కి రిలీజ్ అవ్వబోతుంది డ్యామ్ షూర్గా. అండ్ ఈరోజు ఈ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ అక్టోబర్లో గేమ్ చేంజర్ టీజర్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఎండ్లో ఇంకో సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే 3 months కూడా ఫుల్ ప్యాక్డ్ ప్రమోషన్స్ ఉన్నాయి అని చెప్పారు దిల్ రాజు గారు. అండ్ ఎంటైర్గా సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ వాజ్ సూపర్గా ఉంది. కాకపోతే కొద్దిగా ఒక హుక్ స్టెప్ మిస్ అయిందని, ఇంకా కొద్దిగా డ్యాన్స్ స్టెప్స్ ఉంటే బాగుండని నాకు అనిపించింది, నా ఒపీనియన్ పరంగా అయితే. ఓకే సాంగ్ ఓకే, రా మచ్చా మచ్చా హుక్ లైన్ అది బాగుంది. కాకపోతే సంథింగ్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఈ జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సాంగ్ కూడా జిందా బందా అనే సాంగ్ కూడా వచ్చింది. అది కూడా రిలీజ్ అయినప్పుడు అంత జనరల్గా అంత ఎక్కలేదు. కానీ ఎప్పుడైతే థియేటర్లో చూడడం జరిగిందో ఆ సాంగ్, థియేటర్లో చూస్తున్నప్పుడు ఎవరైతే సినిమా చూస్తున్నారో వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడం జరిగింది థియేటర్లో. సో ఈ సాంగ్ కూడా డెఫినెట్గా ఆ విధంగానే ఉండబోతుంది, అదే కైండ్ ఆఫ్ ఫీల్ని తీసుకొస్తుందని అనిపిస్తుంది. సో నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. లెట్స్ హోప్ ఫర్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో కింద నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.